డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరిగిన వరుస పడవ ప్రమాదాలు ప్రపంచాన్ని కలిచివేశాయి. ఒక్క రోజులోనే 2 వేర్వేరు ప్రాంతాలలో 193 మంది ప్రాణాలు కోల్పోవటం, మరికొందరు గల్లంతవటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈక్వెటార్ ప్రావిన్స్ సమీపంలోని లుకోలెలా భూభాగం నుంచి బయలుదేరిన ఓ పడవలో దాదాపు 500 మంది ప్రయాణికులున్నారు. సాధారణంగా ఇలాంటి పడవలు 200 నుంచి 250 మందిని మాత్రమే మోయగలవు. అయితే ఇక్కడ మాత్రం రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు ఎక్కారు. ఇంకా దానికి తోడు భద్రతా పరికరాల లేమి, తగిన నిబంధనల అమలు లేకపోవడంతో ఈ ప్రయాణం ప్రాణాంతకమైంది. మార్గమధ్యంలో పడవలో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అల్లకల్లోలానికి గురయ్యారు. అగ్ని జ్వాలలతో భయపడిన వారు నీటిలోకి దూకగా పడవ అస్థిరమై పూర్తిగా బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 107 మంది తక్షణమే మృతి చెందగా 209 మందిని రక్షించారు. మలాంగే గ్రామానికి చెందిన మరో పడవ వందలాది ప్రాణాలను కాపాడింది. అయినప్పటికీ మిగతా వారి ప్రాణాలు పోయాయి. ఎన్నో శవాలు ఇప్పటికీ లభ్యం కాలేదు. ఇంత పెద్ద విషాదానికి ఒకరోజు ముందే బసాన్ కుసు ప్రాంతంలో మరో పడవ ప్రమాదం జరిగింది. అందులో 86 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులుండటం మరింత కలిచివేస్తోంది. ఈ వరుస దుర్ఘటనలకు ప్రధాన కారణం పడవలపై అధిక లోడింగ్, నావిగేషన్ లోపాలు, భద్రతా నియమావళి పాటించకపోవటం. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈ ప్రాణాలు కాపాడబడేవి అని అక్కడి పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగో దేశం ప్రపంచంలో అతిపెద్ద వర్షారణ్య ప్రాంతాలను కలిగి ఉంది. అనేక గ్రామాలు నదీ మార్గాల ద్వారానే కలుస్తాయి. రోడ్డు రవాణా అభివృద్ధి చెందకపోవడంతో ప్రజలు పాత చెక్క పడవలపై ఆధారపడుతున్నారు. పగుళ్లు, పాత ఇంజిన్లు, తగినంత వెలుతురు లేకుండా రాత్రిపూట ప్రయాణాలు. ఇలా అక్కడ పరిస్థితి దారుణం. ఖర్చు తక్కువ కాబట్టి ప్రజలు జల రవాణాను ఎంచుకుంటారు. కానీ అందులోనే ప్రమాదం దాగి ఉంది. అధిక సంఖ్యలో ప్రయాణికులు పడవల్లో ఎక్కడం వల్ల అవి బరువు మోయలేకపోతాయి. అత్యవసర పరికరాలు, ముఖ్యంగా లైఫ్ జాకెట్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, రేడియో సిగ్నల్ పరికరాలు చాలా అరుదుగా ఉంటాయి. ప్రమాదం జరిగితే రాత్రి సమయంలో రక్షణ చర్యలు చేపట్టడం దాదాపు అసాధ్యం. అందుకే చాలా మంది శవాలు ఎప్పటికీ కనిపించవు. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. పడవలపై గరిష్ట ప్రయాణికుల పరిమితి ఖచ్చితంగా అమలు చేయాలి. అతిక్రమిస్తే కఠిన శిక్షలు విధించాలి. ప్రతి పడవలో లైఫ్ జాకెట్లు, రేడియో కమ్యూనికేషన్ పరికరాలు, అగ్నిమాపక పరికరాలు ఉండాలి. తగిన వెలుతురు లేకపోతే, ప్రమాద సూచన వ్యవస్థలు లేకపోతే రాత్రిపూట నడపకూడదు. సరుకు, ప్రయాణికులు ఒకే పడవలో అధికంగా ఎక్కకుండా వేరువేరు విధానాలు అమలు చేయాలి. జీపీఎస్, రాడార్ వంటి సాంకేతికతను తప్పనిసరి చేయాలి. కాంగో లాంటి దేశాల్లో నిధుల కొరత ఉండటం సహజం. అందువల్ల అంతర్జాతీయ సంస్థలు, ఆఫ్రికా యూనియన్, ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు ఆర్థిక సాయం, సాంకేతిక సహకారం అందించాలి. ప్రభుత్వాలు నిజంగా మేల్కొని వ్యవస్థలను కఠినంగా అమలు చేస్తేనే ఈ మరణాలు ఆగుతాయి.